జగిత్యాల జిల్లా కృష్ణనగర్లో బియ్యం మోసం బయటపడింది. ఇద్దరు వ్యక్తులు జయ శ్రీరామ్ బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యాన్ని అమ్మి అమాయకులు బురుడి కొట్టించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మోసానికి పాల్పడినట్టుగా స్థానికులు అంటున్నారు. తమకు శాంపుల్ చూపించినప్పుడు జయ శ్రీరామ్ బియ్యాన్ని చూపించారని, ఈ బియ్యం మార్కెట్లో 5,000 రూపాయలు ఉంటుందని, తాము 11 నుంచి 1,200 రూపాయల మధ్య అమ్ముతున్నామని మోసం చేసినట్టుగా చెబుతున్నారు. మొత్తం 5 కుటుంబాలు 10 క్వింటాల వరకు బియ్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. అయితే బియ్యం బస్తా ఓపెన్ చేసి చూస్తే దొడ్డు బియ్యం ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎంత అన్నాడమ్మా? 5,000 అన్నాడు. అంటే ఆమె 1,200కు ఒక సంచి అని అన్నది. అది 1,200 ఇస్తా అన్నాడు అతడు. అంటే ఆమె 1,000 రూపాయలు అన్నది. ఇక నేను ఏం అడగలేదు. ఇక 1,100కు ఒకటి ఇస్తా తీసుకున్నాను, ఇచ్చింది. అట్లా ఎంతమంది వచ్చిరాళ్ళు? ఇద్దరు వచ్చిరా. చేతికి ఇవ్వండి, అవి నాకు ఫోన్ పే లేదని చెప్పింది. చెప్తే మరి మా దగ్గర డబ్బులు లేవంటే ఏ పక్కింటామని అడిగి రానా అన్నట్టు అన్నాడు. అంటే ఇక మా కొడలు ఏం చేసింది, ఎన్నికలాడి మొత్తం డబ్బులు. ఇంట్లో ఎంత అన్నాడమ్మా? రోజు పొద్దున ఒక ఇద్దరు బండి మీద వచ్చి బియ్యం తీసుకుంటారా అని చెప్పి మా వార్డు సభ్యులను మమ్మల్ని అడిగారు. అడిగితే ఎట్లా అని అంటే 1,100, 1,200 అని చెప్పి అంత మాకు సన్న బియ్యం అది జై శ్రీరామ్ అని చెప్పి అప్పచెప్పి పోయారు. అది తీరా మేము వాళ్ళు వెళ్ళి ఇంకా చూసినాక అవి మొత్తం దొడ్డు బియ్యమే. మేము వాళ్ళు చేయబట్టి ఇలా మోసపోయినా ఇంకెవరు మోసపోవద్దని మీడియా తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది వచ్చిరాళ్ళు? ఇద్దరు వచ్చారు. యాక్టివ్ బండి మీద నెంబర్ ప్లేట్ లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేద్దామని ఫోన్ చేసేవారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మా తోటి వాడకట్ల కూడా ఇంకా 2-3 బియ్యం బస్తాలు వాళ్ళవి కూడా అలానే జరిగింది. మామూలుగా ఎంతమంది తీసుకున్నారు? ఒక 3 ఫ్యామిలీలు తీసుకున్నారు. మంచిగా 2 బస్తాలు లెక్క అట్లా తీసుకున్నారు.